హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీవీకే వ్లాగ్స్ అండ్ కుకింగ్. ఈరోజు మన వీడియోలో సూపర్ టేస్టీ స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. క్రిస్పీ కార్న్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. జనరల్గా మనం రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు ఈ క్రిస్పీ కార్న్ని ఆర్డర్ చేస్తూ ఉంటాం కదా, చాలా బాగా టేస్టీగా ఉంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. సో ఆ క్రిస్పీ కార్న్ని ఇంట్లోనే సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో తయారు చేసుకోవడం ఎలాగో చూసేద్దాం రండి. ఫస్ట్ దానికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. దానిలో 1 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం వలిచిపెట్టుకున్న స్వీట్ కార్న్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకోండి. తర్వాత దీన్ని ఒక ప్లేట్తో క్లోజ్ చేసుకోండి. ఇవి 10 మినిట్స్ వరకు ఉడకాలండి. ఈ స్వీట్ కార్న్ అనేది 80% ఉడికితే చాలండి. పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదు. 80% ఉడికితే చాలు. తరువాత వాటిని ఒక జల్లెడలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. పూర్తిగా వాటర్ లేకుండా డ్రై చేసుకోండి. వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. సో కంప్లీట్గా చల్లారిన తర్వాత కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా సాల్టు, 1 కప్పు కార్న్‌ఫ్లోర్‌ని యాడ్ చేసుకోండి. కార్న్‌ఫ్లోర్ లేకపోతే మైదాను కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ మైదాని యాడ్ చేస్తే క్రిస్పీగా రావండి. తరువాత ఒక హాఫ్ కప్పు బియ్యపు పిండిని యాడ్ చేసుకోండి. ఈ పిండి అంతా కూడా స్వీట్ కార్న్‌కి పట్టేదాకా మిక్స్ చేసుకోండి. అవసరమైతే మధ్యలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని పిండి అంతా దగ్గరికి అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇలా స్వీట్ కార్న్ మొత్తానికి పిండి పట్టించేస్తే చక్కగా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇది డీప్ ఫ్రైకి రెడీ అయినట్లే. వీటిని పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకోండి. ఆయిల్ లోతుగా ఉండే కడాయి పెట్టుకోండి. హీట్ అయిన తర్వాత వీటిని కొద్ది కొద్దిగా వేసుకోవాలి. స్వీట్ కార్న్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయకూడదండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కుక్ చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఒకేసారి ఎక్కువ కాకుండా కొంచెం కొంచెం వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు వాటికి రుచికి సరిపడా సాల్టు, 1 టీ స్పూన్ కారం, అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్, సన్నగా తరిగిన పచ్చిమిర్చిని, కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం నిమ్మరసం పిండుకొని ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు టేస్టీగా క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయినట్లే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.